శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవరాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను. గురూజీ శ్రీ సంజీవరాజు గారి ఫోన్ నంబర్ 9398696950. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి నీకోసమే ఈ ఉత్తరం. ఒంటరిగా చూడు బిడ్డ, నీకు రాబోతున్న అదృష్టం గురించి వెంటనే తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ ఇప్పుడు నువ్వు నీ మనసులో ఇలా అనుకుంటున్నావు కదమ్మా, బాబా నా జీవితం ఏంటి తండ్రి ఇలా ఉంది, అసలు నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందని అడుగుతున్నావు కదా తల్లి. అందుకే నీకు ఈ ఉత్తరం ద్వారా ఒక మాట చెప్తాను, శ్రద్ధగా విను. ఒంటరిగా విను తల్లి. నువ్వు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నావు కదా, అది నాకు తెలుసు. కానీ నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే నేను వాళ్ళని కలిసి తీరాలని ఎవరి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు ప్రశాంతంగా ఎలా ఉంటావు చెప్పు బిడ్డా. ఈ విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు? అసలు నీ చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నారో తెలుసా బిడ్డ? నువ్వు నీ గురించి కాకుండా వాళ్ళ గురించి ఆలోచించేలా నిన్ను మాయ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆ మాయను గమనించు. ఆ మాయలో నుంచి బయటికి రా తల్లి. నీ జీవితంలో కొన్ని సంఘటనలు నీకు తెలియకుండానే జరుగుతున్నాయమ్మా. వాటి గురించి అస్సలు పట్టించుకోకు. నీకు నేను ఉన్నాను కదా. నా బిడ్డ కోరింది ఏ సమయానికి ఎప్పుడు అందజేయాలో ఆ సమయంలో నీకు తప్పకుండా అందజేస్తాను. నువ్వు ఎదురు చూస్తే శుభవార్త నిన్ను చేరేలా చేస్తాను తల్లి. కానీ నువ్వు దానికోసం ఒక పని చేయాల్సి ఉంటుంది. అదేంటంటే, నువ్వు వ్యతిరేకమైన ఆలోచనలు ఆపుకో. ఆ క్షణంలో నీ కోరికలన్నీ కూడా తీరుతాయి బిడ్డ. నువ్వు కోరుకున్నట్టే నీ జీవితం బంగారమయమవుతుంది. నువ్వు ఎప్పుడు కూడా నా దారిలో నడుస్తూ నేను చెప్పినట్లే చేస్తే నీకంతా కూడా శుభం జరుగుతుంది తల్లి. నువ్వు మంచిగా ఆలోచిస్తే నీ మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుందమ్మా. నీకు తోడుగా ఎప్పుడు కూడా ఈ బాబా ఉంటాడు. నువ్వు అస్సలు భయపడకు తల్లి. నీ జీవితాన్ని నువ్వే జీవించాలి కాబట్టి ఎవరు ఏం చెప్పినా సరే మౌనంగా నీ మనసుకు నచ్చిందే నువ్వు చెయ్యు. అప్పుడే నువ్వు ఆనందంగా ఉంటావు బిడ్డ. నీ చుట్టూ ఉన్నవాళ్ళు మంచివారనే ముసుగు వేసుకొని నీతో నటిస్తున్నారు బిడ్డ. అలాంటి వారిని దూరంగా ఉంచు. నీకు ఒక విషయం చెప్పనా తల్లి, నా మీద నిజమైన ప్రేమ కలిగి ఉన్నవారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరం పెట్టను. అర్థం లేని మాటలు మాట్లాడేవారు వాసన లేని పువ్వు లాంటి వారిని బిడ్డ. అలాంటి వారిని గుర్తించు. కాబట్టి నువ్వు మాట్లాడే మాటలకు మంచి అర్థం ఉండేలా చూసుకో. మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడే తల్లి. అనవసరంగా మాట్లాడి లేనిపోని కష్టాలు తెచ్చుకొని నీ జీవితాన్ని నువ్వు పోగొట్టుకోకు. నువ్వు మాట్లాడే ఆలోచన లేని మాటల వల్ల కొంతమంది మంచి మనసు కూడా బాధపడవచ్చు తల్లి. అందుకే చెప్తున్నాను, ఒక్క మాట మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడు. ఇప్పుడు కనుక నేను చెప్పినట్లు నువ్వు చేస్తూ ఉంటే నీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా. అది నీ ఊహకు కూడా అందదు బిడ్డ. మనుషులందరూ కూడా ఎంత ఇచ్చినా సరే ఇంకా కావాలని అంటూ ఉంటారు. అస్సలు సంతృప్తే పడరు తల్లి. ఒకవేళ ఒకటి ఇవ్వకపోతే అప్పటి వరకు ఇచ్చినవన్నీ కూడా మర్చిపోయి ఇవ్వని దాని గురించి ఆలోచిస్తారు. అవునా బిడ్డ? నా బిడ్డలు ఎలా ఆలోచిస్తున్నారో చెప్పనా? నేను ఎంత గొప్ప వరం ఇచ్చినా సరే దానికన్నా గొప్పది కావాలి, దానికోసమే ఆరాటపడుతూ ఉంటున్నారు. అంటే లేని దానికోసమే ఆరాటపడుతూ ఉన్నారు. దానివల్ల వారి మనశ్శాంతిని కోల్పోతూ ఉన్నారు బిడ్డ. కాబట్టి నీ ముందు మనసును కట్టుబడి చేసుకో. ఆ తర్వాత అన్నీ నీ ముందే
ఉంటాయి. అసలు ఇవన్నీ నీకే ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఒంటరిగా ఎందుకు వినమన్నానో తెలుసా బిడ్డ? నా మాటలు విన్న తర్వాత నీకన్నీ అందుతాయి తల్లి. ఇక నీ జీవితానికి ఎలాంటి కొరత ఉండదు. నీకు కావలసినవన్నీ కూడా నేను అందిస్తున్నాను. ఇక నిన్ను బాధ పెట్టిన తల్లి. ఒక్క విషయం గుర్తుంచుకో బిడ్డ, ఎప్పుడు కూడా అహంకారం, గర్వం అనేది నీ దగ్గరకు అస్సలు రానివ్వద్దు. అందరి దగ్గర మర్యాదగా అందరికీ సాయం చేస్తూ ఉండు. నీకు చెడు తలపెట్టిన వారికి కూడా మంచిని తలపెట్టు. అది నీకు ఎంతో మేలు చేస్తుందమ్మా. మంచిని తలపెట్టకపోయినా పర్వాలేదు, కానీ నీకు చెడు తలపెట్టారు కదా అని వారికి కూడా ఏదో ఒక విధంగా చెడు తలపెట్టాలని అస్సలు చూడకు. అలాంటి వారిని అలానే వదిలే బిడ్డ. అది నీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, తప్పకుండా దాని ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావమ్మా. అది ఎంత మధురంగా ఉంటుందో తెలుసా? ఒకసారి అపకారం చేసిన వారికి ఉపకారం తిరిగి చేసే సమయం అనేది అతి త్వరలోనే ఉంది బిడ్డ. అందుకే చెప్తున్నాను, ఎవ్వరికి కూడా హాని తలపెట్టకు, అపకారికి కూడా మంచి చెయ్యు. నీకు ఏదైనా సరే కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎలా తప్పించుకోవాలని ఉపాయం మనస్ఫూర్తిగా కొంచెం నిదానంగా ఆలోచించు బిడ్డ. ఆవేశంలో తీసుకునే నిర్ణయం ఎప్పుడు కూడా సరిగ్గా ఉండదు. కాబట్టి నువ్వు తప్పకుండా ఆ పరిష్కారాన్ని ఏదో కనుగొనగలవు. ఆ కనుగొనే దారి ఏదో ఒక రూపంలో నీకు వస్తుంది. మంచి ఆలోచనలతో నువ్వు ఒక సమస్య నుంచి బయటపడగలవు. కాబట్టి కొంచెం నిదానంగా ఆవేశం తగ్గించుకుని ఆలోచించు బిడ్డ. ఈ సాయిని ధ్యానిస్తూ ఆలోచించు. నీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుందమ్మా. నిన్ను ఎంతోమంది ఎన్నో అన్నా నువ్వు పట్టించుకోవద్దు. కానీ నీ భర్తని అన్నా, నీ కుటుంబాన్ని అవమానపరిచినా నువ్వు ఎప్పుడు కూడా ఒప్పుకోవు కదా. అది నీ భర్త ఎప్పుడు తెలిసి తెలియక చేసిన తప్పుల్ని నువ్వు మన్నిస్తావు. కానీ నీ భర్తని ఇంకొకరికి ఒక మాట అంటే ఓర్చుకోలేనంత బాధ కలుగుతుంది కదా. నా భర్తను ఎవరూ ఒక మాట అనకూడదు, ఆ మాట రాకుండా చూసుకునే బాధ్యత నాది. నీ భర్త బాధ్యత నువ్వే తీసుకొని అతనుకున్న సమస్య నీ సమస్యగా భావించి దాన్ని ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తూ ఉంటావు. భర్త సమస్య నీ సమస్య కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా నీ నెత్తిపైనే వేసుకుని అన్నీ కూడా తీర్చగలుగుతావు తల్లి. సమయానుకూలంగా భావించు. మంచి ఎప్పుడు చేయాలంటే అప్పుడు చెయ్యు. మంచిగా చేయడానికి ఎప్పుడు కూడా చెడు సమయం, దుర్ముహూర్తం ఇలాంటివేవి కూడా అంటే చెడ్డ సమయాలంటూ ఏమీ ఉండవు బిడ్డ. ఇతరులకు అవసరాలకి ఎప్పుడైతే వస్తాయో అదే నీకు సరైన సమయం అని గుర్తించుకుని తప్పకుండా ఇతరులకు సహాయం చెయ్యు. ఇక నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి తల్లి. ఇది నువ్వు పాటించే తీరాలి. ఇది పాటించిన పక్షంలో నీకున్న అప్పులు, నీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తల్లి. అదేమిటో తెలుసా? నువ్వు ఎంతగానో నన్ను పూజిస్తూ ప్రేమిస్తూ ఉంటావు కదా. నేను ఏ మాట చెప్పినా తూచా తప్పకుండా ఆచరిస్తావు కదా. మంచిదే బిడ్డ. దానికోసమే నా బిడ్డ బాగుండాలని కోరుకుని పూజించిన దైవాన్ని ఆరాధించడం మంచిదే. కానీ ముఖ్యంగా తొలి దైవం ఎవరో? నీ తల్లిదండ్రులే కదా. నీ తల్లిదండ్రులు తప్పకుండా పూజించు తల్లి. తప్పకుండా వాళ్ళని గౌరవించాలి. వాళ్ళని గౌరవించడం అంటే వాళ్ళకి కావలసిన సదుపాయాలు చూపించడం, వాళ్ళు చేసుకోలేని పనులు నువ్వు చేయడం వల్ల నీకు నేనున్నాననేది ఒక ధైర్యం, ఆసరాగా ఉండడమే నీ తల్లిదండ్రులకు నువ్వు చేయాల్సిన గొప్ప సహాయం బిడ్డ. నిన్ను తొలి దైవంగా ప్రార్థించినట్లు అలాగే మీలో ఎప్పుడు కూడా విరక్తి అనే మాట రాకూడదమ్మా. విరక్తి పుట్టినప్పుడు ఎలాంటి పనిని చేయలేవు. కాబట్టి నీ జీవితాన్ని విరక్తిగా ఎప్పుడు కూడా చూసుకోవద్దు. అలాగే ఓర్పు, బుద్ధి అనే రెండు విషయాలు నీలో పెంపొందించుకోవాలి. ఓర్పు అనేది ఎంతో అద్భుతమైన విషయమో నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా. ఆ ఓర్పును, బుద్ధిని నీలో పెంచుకో. నీలో ఉన్న మంచి గుణం అలాగే మన్నించే గుణం నువ్వు పెంచుకోవాలి తల్లి. మంచి గుణం మంచి వజ్రం లాంటిది, ఎంతో విలువైనది. మన్నించే గుణం కూడా అంతే విలువైనది. నిన్ను ఎవరైనా ఏదైనా దూషించినా, శిక్షించినా వాళ్ళని మన్నించు. నిన్ను కోరినప్పుడు మన్నించే గుణం నీలో ఉంటే అది భగవంతుడితో సమానం బిడ్డ. అలాగే నీకు ఒక భయంకరమైన రోగాన్ని నువ్వు ఇప్పుడే దూరం చేసుకోవాలి. ఆ రోగం పేరే అత్యాసపడ్డం. అది అత్యాసపడ్డం అనేది మానవ సాహసం. అత్యాస అనేది ఒక భయంకరమైన రోగం బిడ్డ. ఆ రోగాన్ని మీ దరిదాపుల్లో రానివ్వద్దు. అలాగే మోసం చేసేవాడిని ఎప్పుడు కూడా నమ్మవద్దు. ఆపదలు తీర్చేది, ఎక్కువగా ఆపదలు తెచ్చేది ఏంటో అతివాగుడుగా ఎక్కువ మాట్లాడడం అనేది తగ్గించుకో తల్లి. అతివాగుడు అనేది ఎక్కడ ఉంటుందో తెలుసా? అక్కడే ఆపదలు అనేవి నీకు తెచ్చి పెడతాయి. అనవసరంగా ఎప్పుడు కూడా ఎక్కువగా మాట్లాడవద్దు. అలాగే నువ్వు చేయవలసిన సహాయం ఇతరులకి చేసినప్పుడు భగవంతుడు సహాయం అనేది దొరుకుతుంది తల్లి. అలాగే నీకు ఎవరికి కూడా ద్రోహం అనేది తలపెట్టవద్దు. ద్రోహం అనే మాట తలపెట్టడం కానీ, నువ్వు ఇతరులకి చెయ్యాలనుకోవడం కానీ ఎప్పుడు కూడా చేయకూడదు. అలాగే
నిన్ను ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళ స్నేహాన్ని అస్సలు వదులుకోవద్దు బిడ్డ. అలాగే వాదన కూడా ఇతరులతో ప్రతి విషయాన్ని పెట్టుకుంటే నీకు ఆపదలు చుట్టుముడతాయి, నీకున్న సమస్యలు పెరుగుతాయి. కాబట్టి ఈ జీవిత సత్యాలు నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నీకున్న సమస్యలు, కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా వాటంతట అవి తొలగిపోతాయి బిడ్డ. అందుకే నేను నీకోసమే ఈ ఉత్తరాన్ని రహస్యంగా పంపిస్తున్నాను. ఒంటరిగా ఇవన్నీ కూడా నువ్వు నీ సాయి చెప్పినవన్నీ కూడా నువ్వు తెలుసుకొని సంతోషంగా జీవించు తల్లి. నీ సాయి ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాడు. ఈ సాయి ఎప్పుడు కూడా నీకు రక్షణగా ఉంటాడా బిడ్డ. నిన్ను ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను అని మన బాబాగారు అయితే తన ఉత్తరం ద్వారా ఈరోజు తన యొక్క సందేశాన్ని అయితే పంపించారండి. మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.